ఇప్పుడు పాఠం నాదేగా ఇక. మనం ఉపదేశ సారాన్ని అనుసంధానం చేస్తూ కైవల్యానికి చతుర్విధ మార్గాలు ఏమిటి, ఉపదేశ సారం లక్ష్యం ఏమిటి? కైవల్య నిర్ణయం. ఉపదేశ సారం ద్వారా మనకేం కలుగుతుంది అంటే కైవల్య నిర్ణయం కలుగుతుంది. కైవల్య నిర్ణయం కలగడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 4 మార్గాలు: కర్మ, భక్తి, యోగం, జ్ఞానం. ఆ 4 మార్గాల యొక్క సారాంశమే ఉపదేశ సారం. జాగ్రత్తగా మనం ఉదయం విచారణ చేసినటువంటి అంశాలను పరిశీలన చేస్తే కర్మ భాగాన్ని దాదాపు పూర్తి చేశాం. మొదటి 4 శ్లోకాలలో కర్మ అన్న అంశాన్ని దాదాపుగా పూర్తి చేశాం. పూర్తి చేసి 4వ శ్లోకంలో భక్తి అన్న అంశంలోకి చేరాం. పూజ, జపం, చింతనం అన్నదాకా వచ్చాం. 5వ చదువు. అది బాగా భోజనం యొక్క బరువు బాగా తెలుస్తుంది పాఠం. ప్రాణం స్వేచ్ఛగా కదిలేటట్టుగా తినలేదన్నమాట. అందుకే సగం తినమని ముందే సూచన చేశాడు ఆయన. చదవండి. అష్టమూర్తులు అనేటటువంటిది ఒక సిద్ధాంతం. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రపంచంలో ఈశ్వరుణ్ణి ఎక్కడని వెతుకుతారు? వెతకాలవుదా? మానవుడికి వచ్చే సామాన్యమైనటువంటి ప్రశ్న ఏమిటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉన్నాడు అనేది ఆన్సర్, ఎక్కడున్నాడు అనేది ప్రశ్న. అంతేనా కాదు? ఎక్కడున్నాడని వెతుకుతావు అని తెలిసిన వాళ్ళని అడిగాం. ఏమంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా, నేను నమ్మాం. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడిగితే మీ పిల్లలు మిమ్మల్ని అడిగారు, ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? అయితే సార్వజనీనమైన సమాధానం. మనం ఎక్కువ సమాధానాలను ఎలా చెప్తాం? తప్పించుకోవడానికి సులభంగా ఉండేట్టుగా చెప్తాం అన్నమాట. స్పష్టంగా చెప్పాం, కానీ పెద్దలు అలా చెప్పలేదు. అష్టమూర్తులుగా కనపడుతున్నదంతా కూడా ఈశ్వరుడే అని చెప్పి. అష్టమూర్తులు అంటే ఏమిటండి? భగవద్గీత దగ్గర అనమాట. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఇది వ్యష్టికి అష్టమూర్తులు. వ్యష్టికి అష్టమూర్తులు. మనకి పంచభూతాలు ఉన్నాయా లేవా? మీరు ఉన్నాయి కదా. ఆ పంచభూతాలు ఈశ్వరుడే కాదా? ఏమన్నా మనం భూమి దేవత, వాయుదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు అంటున్నామా లేదా? ఆకాశదేవుడు ఏకంగా ఈశ్వరుడే. చిదంబరేశ్వరంలో ఏముంది? ఆకాశలింగమే కదా, ఈశ్వరుడే సాక్షాత్. ఇంకా మళ్ళీ వేరే ఎవరో ప్రతినిధి అక్కర్లేదా? మరి ఇప్పుడు పంచభూతాలు ఈశ్వరుడేనా కాదా? ఈశ్వరుడే. నీ మనసు ఈశ్వరుడేనా కాదా? చూడండి ఎక్కడికి వచ్చేసాడు. నీ మనసు కూడా ఈశ్వరుడే, నీ బుద్ధి కూడా ఈశ్వరుడే, నీ అహంకారం కూడా ఈశ్వరుడే. ఇప్పటిదాకా ఏమనుకుంటూ వచ్చావు? నేను అహంకారాన్ని పోగొట్టుకోవాలి, నేను అహంకారాన్ని పోగొట్టుకోవాలి, నేను అహంకారాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవడం కాదయ్యా, దానిని ఈశ్వరుడుగా చూడడం నేర్చుకో. ఏమైపోయినావు? దృష్టి మారిపోయింది. రావాలంటే దీనికంటే ముందే ఉండాలి నీ దగ్గర. దీనికంటే ముందు శ్లోకంలో ఉంది, పూజనం జపచింతనం క్రమా అనేటటువంటి పరిణామం పూర్తి అయితే తప్ప
నీ మనసును నువ్వే దేవుడుగా చూడలేవు. అంటే నీ మనసు ఏ కాలమందును హృదయ స్థానంలో నుంచి పక్కకి జరగకుండా ఉంటే అప్పుడు అది మనసుని పిలువబడుతుందా? పిలువబడదు. ఎందుకని? హృదయ స్థానంలో ఉన్నది ఈశ్వరుడే కదా. ఆ ఈశ్వర స్థితిలో అది లయమైంది. ఇప్పుడు ఇందాక ఏదో పారాయణం చేశారండి. ఆ పారాయణం చేసేటప్పటికి మీ లోపల మనసు కాసేపు ఏమైపోయింది? అమనస్క స్థితిలో, స్టిల్, దాన్ని ఏమంటారంటే స్టిల్, కదలకుండా ఉంది. మనసు యొక్క సహజ ధర్మం ఏంటి? కదలటం. కదలకుండా ఉండేటప్పటికి మీకు మనసు ఎక్కడుందో గుర్తుపట్టమంటే పట్టగలరా? కదిలితేనే గుర్తుపట్టగలరా. కదలకపోతే అసలు మనసును గుర్తుపట్టలేరు మీరు. మనసు లేనిదైపోయి కదులుతున్నంతసేపే మనసు ఉన్నట్లుగా తోస్తుంది. దానికి కదలిక రావడానికి కారణమైనటువంటి ఆసక్తిని నిరసించి లక్ష్యమైనటువంటి చైతన్యాన్ని నిరూపిస్తే అది లేనిదని నిరూపితమైంది. దానికి రెండు బలాలు ఉన్నాయి. ఒకటేమిటి? ఏదో ఒక దాంట్లో ఆసక్తత చెందు. అలా ఆసక్తత చెందకు. ఏం చేయాలని? దాని హృదయ స్థానంలో చైతన్య స్థితిలో నిలకడగా నిలిపినట్లయితే నీకు మనసు లేనిదని నిరూపితం అవడానికి ఎంత సమయం పట్టింది? 20 నిమిషాలు, 30 నిమిషాలలో మీరందరూ ఆ ఉపదేశ సారం పారాయణ పూర్తి చేసేటప్పటికి దాదాపుగా మీకు మనసు నిలకడ చెందినటువంటి స్థితికి వచ్చేసి హృదయ స్థానంలో నిలకడ చెందిన స్థితిని అనుభవించారు కదా. మరి అలా ఎప్పుడు ఎందుకు కూడా లేకపోతున్నాం? ఉండొచ్చుగా, బాగానే ఉందిగా పారాయణ చేసినప్పుడు. మరి భోజనం చేసినప్పుడు కూడా అలాగే ఉందా? పోయిందేటో ఏమిటో ఈయన పప్పు కూర అన్నం పెడతాడు అనుకుంటే ఏంటో బిర్యానీ పెట్టాడు, ఏంటో అడ్డు కాకుండా తినాలో తెలియదు, వద్దో తెలియదు. మసాలాలు తినవాడా మేమంతా ఏం తినాలి? పెరుగనం తిని కొడుకోవాలి. ఏంటో ఈయన సరిగా అందరికీ పట్టించి అందరూ తినేవి పెట్టచ్చు కదా. మనసు హృదయ స్థానంలో ఉందా? శరీరేంద్రియ విషయ సంచారం చేసిందా? ఇప్పుడు ఈశ్వర ప్రసాదం. ఏది అనుభవించినా ఈశ్వర ప్రసాదం. అప్పుడేమైపోయింది? మనసు ఈశ్వరుడై. ఇట్లా ప్రతిదీ ఈశ్వరాయత్త చిత్తం అంటారు. దీన్ని ఈశ్వరుడిగా అనుసంధానం చేయాలి. మనసుని ఈశ్వరుడిగా చూడాలి, బుద్ధిని ఈశ్వరుడుగా చూడాలి, కర్మని ఈశ్వరుడుగా చూడాలి, అహంకారాన్ని ఈశ్వరుడు, అన్నింటినీ ఈశ్వరుడుగా చూసేస్తే ఏకమవుతుందా అనేకమవుతుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకంలో ప్రతిపాదించే అంశం ఏమిటంటే అనేకత్వం లేదు. నువ్వు అనేకత్వాన్ని గుర్తించినంత వరకు మనసు పరిపరి విధాలుగా పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేకత్వాన్నే మనం గుర్తిస్తున్నాం, కానీ అనేకత్వం వెనక ఉన్నటువంటి ఏకత్వమైనటువంటి ఈశ్వరీయమైనటువంటి జ్ఞానాన్ని, చైతన్యాన్ని మనం గుర్తించడం లేదు. అలా గుర్తించాలి. దాన్ని ఏమన్నారు? అందుకని బ్రహ్మభావనతో చేసేటటువంటి మానవ సేవ. అంతేనా కదా? ఇంతకీ శ్రీనివాస్ గారు ఎవరు కనబెట్టాడు? ఎవరు కనబెట్టాడు? ఎవరు కనబెట్టాడు? అందరికీ. ఎవరు కనబెట్టాడు? పోనీ ఎవరు తిన్నారు అన్నం? ఎవరు తిన్నారు అన్నం? ఎవరు తిన్నారు అన్నం? ఆయనే తిన్నాడు అనొచ్చుగా. ఈశ్వరుడు వేస్టా సమిష్ట? ఇప్పటివరకు ఏమనుకున్నారు? మరి ఇప్పుడు వేస్ట్ అనుకుంటారు. చూడండి, ఈశ్వరుడు అనుకోమంటున్నాడంటే అర్థం ఏంటి? సమిష్టి. ఎప్పుడైతే నదిలో ఉన్నప్పుడు నీళ్లు నది అన్నావు, సమిష్టి అయిన సముద్రంలో కలిసిపోయిందండి. ఇప్పుడు సముద్రంలో నదిని చూపెట్టమని ఎక్కడ చూపిస్తాం? నదిగా ఉన్నప్పుడు మనస్సు, సముద్రంలో కలిసిపోతే ఈశ్వరుడు. కాబట్టి అష్టమూర్తులను భేద దృష్టితో విడివిడిగా చూస్తే అవి అష్టదిక్పాలకులుగా, నవగ్రహాలుగా, ఇతరత్రా పేర్లతో పిలిచాం. అదే ఏకం సత్తుగా చూస్తే ఈశ్వరుడు, బ్రహ్మం. కాబట్టి ఆయన ఇప్పుడు ఎవరికి అన్నదానం చేశారయ్యా అని అడిగారు.
అంటే ఆయన ఏదో అన్నదాన సత్రం పెట్టుకున్నాడు కదా, నేను నుంచి చెప్తున్నాడు, ఆపకుండా మేము అన్నదానం పెడతామండి, వచ్చిన వాళ్ళందరికీ పెడతామండి, లేదనకుండా పెడతామండి, ఏ రాయంతరం ఇచ్చినా పెడతాం. ఎవరికి పెడతాడు ఈయన? బ్రహ్మ భావనతో మానవ సేవ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మ భావనతో మానవ సేవ చేసినప్పుడు పెట్టినవాడు తిన్నవాడు ఎక్కడున్నాడు? లేరుగా. ఉన్నది బ్రహ్మం అనాల్సిందే. అప్పుడు నువ్వు పెట్టినవాడు బ్రహ్మమే, తిన్నవాడు బ్రహ్మమే, తినబడినది కూడా బ్రహ్మమే. అన్నంచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ అనాల్సిందేనా కదా. మరప్పుడు మానవ సేవ అయిందా, ఈశ్వర సేవ అయిందా? సేవ చేయడానికి నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా? సేవ చేయడానికి నువ్వు ఎక్కడున్నావు? మళ్ళా వేరే లేవు. కాబట్టి సేవ అనేటటువంటి పదానికి అర్థరహితమైపోయినాడు. సేవించేవాడు, సేవలు అందుకునేవాడు అనే ద్వైతం లేకుండా. కాబట్టి ఈ శ్లోకం నుంచి ఏం మనలో ప్రతిపాదన చేశారు? ఇప్పుడు బ్రహ్మభావనను ప్రతిపాదిస్తారు. నువ్వు అష్టమూర్తులుగా చూడకూడదు ఈ ప్రకృతిని. నువ్వు దీన్ని ఎట్లా చూడాలి? బ్రహ్మముగా చూడాలి. పంచభూతాలు లేవు అక్కడ. పంచభూతాల స్థానంలో ఏముంది? బ్రహ్మమే ఉన్నది. మనసు, బుద్ధి, అహంకారం లేవు. ఏముంది అక్కడ? బ్రహ్మమే ఉన్నది. సమిష్టికి కూడా అష్టమూర్తులు ఉన్నాయి. ఏమిటవి? అపంచీకృత పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. పంచీకృత పంచభూతాలు మనసు, బుద్ధి, అహంకారము వ్యష్టికి అష్టమూర్తులైతే, అపంచీకృత పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేటటువంటివి సమిష్టికి అష్టమూర్తులు. వ్యష్టి అష్టమూర్తులే లేవంటుంటే మళ్ళీ సమిష్టి అష్టమూర్తులు ఉండే అవకాశం ఉందా? అసలు ముందు దేని లేదనాలి? సమిష్టిని లేదనాలా, వ్యష్టిని లేదనాలా? సాధనపూర్వకంగా వ్యష్టిని లేదనాలి, సిద్ధాంతపూర్వకంగా లక్షణపూర్వకంగా సమిష్టిని లేదనాలి. అంతేగాని ఇప్పుడు నన్ను అర్జెంట్గా మీరు రాకెట్ వేసుకుని సూర్యుడు అవతలకి తీసుకెళ్తే చూసి చెప్తానండి అన్నాం అనుకోండి, ఎవరు తీసుకెళ్తాడు? అది అయ్యే పని కాదు. అర్థమైందండి? కాబట్టి మనమందరం వ్యష్టికి సంబంధించిన అష్టమూర్తులని సాధనపూర్వకంగా ఏకత్వం చెందాలి, నిరసించాలి. అదే సిద్ధాంతపూర్వకంగా లక్షణపూర్వకంగా దర్శనయుతంగా సమిష్టిని ఎలా పోగొట్టాలండి? దర్శనంతో పోగొట్టాలి. ఆ దర్శనం మీకు కలిగితే, ఆ లక్షణంతో జీవిస్తే అది నిర్ణయం అయిపోయింది. ఇలా సమిష్టి అష్టమూర్తులను బ్రహ్మభావన చేయాలి, వ్యష్టి అష్టమూర్తులను కూడా బ్రహ్మభావన చేస్తే అది పూజ అవుతుంది. ఇందాక పూజ అంటే ఏం చెప్పాడండి? అష్టదళ పుష్పాలు. అష్టదళ పుష్పాలు ఏమిటండి? అహింస, అవి ఎక్సెట్రా, అవి పూజ. అంటే ఆంతరికంగా చేసేదే పూజ. అంతకుముందు ఏం చెప్పాడు? జ్ఞానంతో కర్మ చేయడమే పూజ. చూడండి, ఒక్కొక్క మెట్టు ఎట్లా ఎక్కిస్తున్నారు. ఎలాగూ చేయకుండా మానవని మొదట్లో ఏం చెప్పాడు? జ్ఞానంతో కర్మ చేయి. సరే, చేయగా 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 ఏం తెలిసింది? బహిర్ముఖం సత్యం కాదు, అంతర్ముఖమే సత్యం. కాబట్టి పూజ ఎక్కడ చేయాలి? అంతర్ముఖంలో చేయాలి. ధ్యానం ఎక్కడ చేయాలి? చింతనం ఎక్కడ చేయాలి? సాధనలన్నీ ఎక్కడ చేయాలి? చేయాలి. చేశాడు. చేస్తే ఇప్పుడు అక్కడ ఎవరు కనపడ్డారు? అష్టమూర్తులు కనపడ్డాడు. గాలిదేవుడు కనపడ్డాడు, వానదేవుడు కనపడ్డాడు, అగ్నిదేవుడు కనపడ్డాడు, పృథ్వీదేవత కనపడింది, మధ్యలో సత్సాయిబాబా కనపడ్డాడు, షిర్డీ సాయిబాబా కనపడ్డాడు. ఇంకా గట్టిగా ఆలోచిస్తేనేమో భగవాన్ రమణులు కూడా కనపడేశాడు ఏకంగా. ఉపదేశారం చదివిన మరి ఆయన కనపడకపోతే ఎలాగా? ఎవరు సృజించారు వీళ్ళందరినీ? ఈశ్వరుడుగా ఉన్న మనస్సు. ఈ మనసు అంటే మళ్ళా పోయింది. అర్థమైందా? ఎవరది ఇప్పుడు? ఈశ్వరుడుగా ఉన్న మనస్సు
ఓహో వీళ్ళని పోల్చుకుని వీళ్ళే అని నిర్ణయం చేసింది ఎవరు? ఈశ్వరుడుగా ఉన్న బుద్ధి. నిర్ణయం చేసినప్పుడు ఎవరు? ఈశ్వరుడుగా ఉన్న బుద్ధి. అర్థమైందా? ఓ ఇవన్నీ ఈ దర్శనాలని ఎవరు కలిగినాయి? ఈశ్వరుడుగా ఉన్న నాకే కలిగినాయి. మధ్యలో ఈశ్వరుని వదిలేసామనుకో ఏమైపోతావు? నాగలక్ష్మి అయిపోతావు అని చెప్పి. నాగలక్ష్మి నేనుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఈశ్వరుడు నేనుగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఈశ్వరుడుగా ఉన్న మనస్సు, ఈశ్వరుడుగా ఉన్న బుద్ధి, ఈశ్వరుడుగా ఉన్న అహంకారం. దీనికి మన సనాతన ధర్మంలో సులభమైన మార్గం ఒకటి చెప్పారు. అమ్మాయి పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చింది కోడలు గారు. అర్థమైందండి? ఇంటికి ఎవరో పెద్ద బయట నుంచి ఎవరో వచ్చారు. అమ్మా ఎవరున్నారమ్మా అని అడిగారు. సరే మామగారును అత్తగారు లోపల ఉన్నారు. ఈ కొత్త కోడలు గారు టక్కుమని వెళ్ళి తలుపు తీశారు. ఈవిడికి తెలుస్తుందా? తెలియదు. ఎవరండి మీరు అని అడిగారు. ఈవిడెవరో కొత్తగా ఉంది, ఆయనకి ఈవిడే కొత్త అనమాట. అంతేనా కదా? ఆయన పాత కదా, అంతకుముందు వచ్చి వెళుతూ ఉంటాడు కదా. మీరెవరమ్మా అని అడిగారు. మా ఇంటికి వచ్చి నువ్వు నన్ను ఎవరు మీరెవరు అడుగుతాడు. ఈవిడేం ఫీల్ అయింది ఇప్పుడు? మా ఇంటికి వచ్చి మీరెవరంటావేంటి, ఈయనెవడు అసలు ముందు ఫస్ట్ పాయింట్ అని ప్రశ్న. అంతేనా కదా? కాసేపట్లో రెప్పపాట్లో స్ట్రైక్ అయింది. ఓ నేను కొత్త కదా ఈ ఇంటికి, ఈయనే పాత. అంతేనా కదా? ఓ నాకు మామగారు కావాలండి, మా మామగారు లోపల ఉన్నారు, పిలుస్తానండి. అంతేనా కదా? సరే వచ్చాడు లోపల. అలాగానే ఏమయ్యా ఆవిడ మీ కోడలా కొత్తగా పెళ్లి చేసావా మీ అబ్బాయికి, ఏమిటి విశేషాలు అని ఆయన పలకరించాడు. పలకరిస్తే అవునయ్యా మా కోడలు మంచి అమ్మాయి అలా ఇలా అని చెప్పాడు ఈ మామగారు. ఈ పక్క నుంచి ఈవిడ వింటుంటుంది కోడల గురించి ఏం చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? ఈయన పొరపాటున కనుక ఏదన్నా ఒక్క మాట తేడా చెప్పాడు అనుకోండి, ఆ తర్వాత మొట్టికాయలు ఎన్నుకుంటాయి అన్నమాట. అందుకని ఇట్లా మనం మనలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, అహంకారాన్ని ఈశ్వరీయమైనటువంటి దృష్టితో స్వాధీనం అవుతాయి. అవి నువ్వు వాటిని ఈశ్వరీయమైన దృష్టితో గనక వ్యవహరింప చేయకపోయినట్లయితే అవి నీ స్వాధీనం ఎప్పటికీ కావు. మనం అందరం రోజు ఓడిపోవడానికి కారణం ఏంటి? మనసుతో పోరాడి ఓడిపోతున్నావా లేదా? దాని ఏదో ఇక్కడ ఉండు, అక్కడ ఉండు, అక్కడ ఉండు అంటుంటాం. అది ఉంటుందా పెడుతుందా? ఎందుకు ఉండటం లేదు? దానిని ఈశ్వరీయమైనటువంటి దృష్టితో చూడటం లేదు. దాన్ని ఏ దృష్టితో చూస్తున్నాం ఇప్పుడు? విషయాత్మకమైనటువంటి దృష్టితో చూస్తున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి మనసుని, బుద్ధిని, అహంకారాన్ని ఉత్తమమైనటువంటి వ్యవహారంలో ప్రవేశపెడితే అవి అధమమైనటువంటి వ్యవహారంలో దిగవు. ఇప్పుడు మామగారు ఏం చేశాడంటే అమ్మాయి పిలిచాడు, కోడలు గారు వచ్చాడు. వారు ఫలానా అమ్మ మన ఇంటికి ఎప్పుడు వస్తూ వచ్చి వెళ్తూ ఉంటారు, చిరకాల పరిస్థితులు, కొద్దిగా మంచినీళ్ళు అమ్మ, కాఫీ పట్టరమ్మా అన్నారు. అలాగేనండి అని ఉంటారు. ఇప్పుడు పరిచయ కార్యక్రమం పూర్తయిందా లేదా? అయిపోయింది. ఈసారి మళ్ళా వచ్చాడు ఆయన. ఇప్పుడు అడుగుతుందా ఈవిడ? ఎందుకని? అయిపోయిందిగా. మనకి ఇప్పుడు మనసుతో కూడా ఈశ్వరుడనే పద్ధతిలో పరిచయం అవ్వాలి. అప్పుడేమైనప్పుడు దాన్ని విషయ రూపంలో ఇక మళ్ళీ మనం వాడం. మనకి ఇప్పటివరకు మనసు ఎలా పరిచయం అయింది? విషయ రూపంలోనే పరిచయం అంతే. కాబట్టి జాగ్రత్తగా పరమహంస ఏమంటారంటే, నాయనా నీ ఇంద్రియాలను విషయ రసంతో నింపకుండా దైవరసంతో నింపు. అప్పుడు మాత్రమే నీకు ఈశ్వర సాక్షాత్కారం లేక ఆత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుంది. సదా దైవనామంతో ఈశ్వరీయమైనటువంటి దృష్టితో దాన్ని నిలపాలి, నడపాలి. ఎప్పుడూ ఈశ్వర ఈశ్వర దగ్గరే ఉంచాలా. ఈశ్వరుని యొక్క చరణాబ్జాలలో నుంచి మనసును ప్రపంచం దగ్గరికి పంపించకూడదు. అంటే తీవ్ర వైరాగ్యం ఉండాలి. తీవ్ర వైరాగ్యం లేకుండా ఇది సాధ్యం. కాబట్టి బ్రహ్మభావనతో అనేకంగా కనబడుతున్నటువంటి ప్రకృతిని, ప్రపంచాన్ని, అష్టమూర్తులను నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏకమైనటువంటి బ్రహ్మభావనతో చూడటం అభ్యాసం చెయ్యి.